హాయ్ ఫ్రెండ్స్, ఎలక్షన్స్ కోడ్ అంటే ఏమిటి, నామినేషన్ ఎలా వేస్తారు, నోటా అంటే ఏమిటి, ఎలక్షన్ తర్వాత కౌంటింగ్ ఎలా జరుగుతుంది, గవర్నమెంట్ ఫామ్ ఎలా అవుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. 2024 లోక్సభ ఎన్నికల్లో అనేక ఏర్పాట్లు సదుపాయాలు అనేది చేయవలసి ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ప్రకారం ప్రతి ఓటర్కి తక్కువ దూరంలో అంటే 2 కిలోమీటర్ల పరిధిలోనే పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తారు. అంటే ఎవరు కూడా 2 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం వెళ్లకుండా ఎక్కడ ఉన్న కొండల్లో లోయల్లో ప్రాంతాల్లో ఉన్న 2 కిలోమీటర్ల పరిధిలోనే పోలింగ్ బూత్ అనేది ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీనికి ఎంతో ఖర్చు అవుతుంది. అందుకనే సంవత్సరం నుంచి ఎలక్షన్స్ ముందుగా మొదలవుతాయి. ఎలక్షన్ సక్రమంగా జరగడానికి 10,50,000 పోలింగ్ బూత్లు, 1,10,00,000 ఆర్మీ ఆఫీసర్ సెక్యూరిటీ స్టాఫ్ అవసరం అవుతారు. 50 లక్షల ఈవీఎం మిషన్లు, సుమారు 40,000 వాహనాలు కావాలి. ఎలక్షన్ కమిషన్ ఓటర్ నియోజకవర్గంలో ఉండే ఓటర్ నెంబర్ వివరాలు ఉంటాయి. ఇది ఎప్పుడు అప్డేట్ అవుతుంది. 18 సంవత్సరాలు దాటిన వారి పేర్లు యాడ్ అవుతాయి. ఎవరైనా చనిపోయినట్లయితే వారి పేర్లు తీసివేయబడతాయి. అడ్రస్ చేంజ్ అవుతూ అప్డేట్ అవుతూ ఉంటుంది. ఎలక్షన్ కమిషనర్ సక్రమంగా ఎలక్షన్ జరగడానికి కొన్ని గైడ్ లైన్స్లు ఇస్తుంది. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఈ రూల్స్ అన్ని ఎన్సిసి అంటారు. ఎలక్షన్స్ తేదీ అనౌన్స్ చేసినప్పటి నుండి రిజల్ట్ వచ్చే వరకు దేశమంతటా ఈ కోడ్ అమల్లో ఉంటుంది. పోటీ చేసే అభ్యర్థులు, పొలిటీషియన్స్ ఈ రూల్స్ అనేవి ఖచ్చితంగా పాటించాలి. పోటీ చేసే అభ్యర్థులు ఓటర్లకు డబ్బులు కానీ, మద్యం కానీ, ఉచితంగా వస్తువులు కానీ పంచకూడదు. మతాల మధ్య, కులాల మధ్య గొడవలు, వాటి మీద స్పీచ్ ఇవ్వకూడదు. ప్రచార వేదికలుగా హిందూ దేవాలయాలు కానీ, చర్చిలు కానీ కూడా వాడకూడదు. పర్సనల్ లైఫ్లో ఎలక్షన్స్ 48 గంటల నుండి ఎలాంటి ప్రచారాలు చేయకూడదు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సమయంలో 50,000 కంటే ఎక్కువ డబ్బులు ఎవరూ తీసుకెళ్లకూడదు. ఏదైనా డాక్యుమెంట్ ఉండాలి. లేని ఎడల ఆ డబ్బులను సీజ్ చేస్తారు. నామినేషన్ ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటారో వారు నామినేషన్ వేయాల్సి ఉంటుంది. ప్రతి నియోజకవర్గంలో ఎవరైతే పోటీ చేయాలనుకుంటారో నామినేషన్ వేసి సెక్యూరిటీ డిపాజిట్ ప్లే చేయాల్సి ఉంటుంది. పార్టీ తరఫున లేదా ఇండివిజువల్గా నామినేషన్ వేయాలి. క్యాడ్విట్ను కూడా సబ్మిట్ చేయాలి. ఇందులో వారి మీద ఎలాంటి కేసులు ఉన్నా, ఆస్తులు ఉన్నా, వాళ్ళ స్టడీ గురించి వారి డీటెయిల్స్ అనేవి అందరికీ తెలియజేస్తాయి. అప్పుడు ఓటరు అభ్యర్థి పూర్తి వివరాలు తెలుసుకోవడం ద్వారా ఓటరు సరైన నిర్ణయానికి తీసుకుంటాడు. ఓటు వేయడం, మనం ఓటు వేయడానికి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఒక ఆఫీసర్ ఓటర్ లిస్టులో ఉన్న మన పేరు ఉందో లేదో అని చూసి చెక్ చేసి ఓటర్ లిస్ట్ ఐడి చెక్ చేస్తారు. తర్వాత మన వేలు మీద ఒక ఇంక్ను పోస్తారు. దాన్ని ఇండెలిబుల్ లింక్ అని అంటారు. ఇది అంత ఈజీగా పోదు. అది సుమారు 2 రోజులు ఉంటుంది. ఇంక్ మార్క్ వేసిన తర్వాత రిజిస్టర్లో మన సంతకం చూసుకుని మనకు ఒక స్లిప్ ఇస్తారు. తర్వాత నెక్స్ట్ ఆఫీసర్కి ఆ స్లిప్ ఇస్తారు. పోలింగ్ బూత్లో ఉన్న ఈవీఎంలో మనం ఓటు వేస్తాం. ఓటు వేసే బాధ్యత పూర్తవుతుంది. ఓటింగ్ అయిపోయిన తర్వాత ఈవీఎం యూనిట్లను వాటిని సపరేట్ చేసి బాక్సుల్లో స్టోర్ చేసి వాటికి సీల్ వేసి అక్కడ ఉన్న అధికారులు సంతకం చేసి వాటిని స్టోర్ రూమ్లో ఉంచుతారు. తర్వాత ఆ రూమ్కి లాక్ చేసి సీల్ వేస్తారు. ఈ రూమ్కి సీసీటీవీలు, సెక్యూరిటీ పర్యవేక్షణలో ఉంటుంది. నోటా, మనం ఓటు వేసే ఈఎంలో లాస్ట్లో నోటా అనే ఆప్షన్ ఉంటుంది. అవి ఏమిటంటే మన నియోజకవర్గంలో మీకు నచ్చిన వ్యక్తి లేదా ప్రజలకు మంచి చేస్తారనే వ్యక్తి లేనట్లయితే దానికోసం ఈ నోటా ఆప్షన్ని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. నోటా అంటే నన్ ఆఫ్ ద అబౌవ్ అని అర్థం. అంటే పై ఉన్న అభ్యర్థులు ఎవరూ కాదని నచ్చకపోతే నోటా ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. కౌంటింగ్, లెక్కింపు రోజు ఆర్ఓ బాధ్యత వహిస్తూ ఆయన పర్యవేక్షణలో జరుగుతుంది. ఈవీఎంలను ఓపెన్ చేసి ఈవీఎంలో ఉండే రిజల్ట్ బటన్ క్లిక్ చేస్తే క్యాండిడేట్కి ఎన్ని ఓట్లు వస్తాయి అన్నది డిస్ప్లేలో చూపిస్తుంది. అయితే ఓటింగ్ సమయంలో 1 రౌండ్ 2 రౌండ్లు అని వింటుంటాం కదా, దాని గురించి తెలియాలంటే కౌంటింగ్ హాల్లో ఎలా ఉంటుందో తెలియాలి. కౌంటింగ్ అనేది ఒక పెద్ద హాల్లో జరుగుతుంది. దీనిలో 14 టేబుల్స్ ఉన్నాయి అనుకుందాం. అంటే ప్రతి రౌండ్లో 14 ఈవీఎం బాక్స్లను కౌంట్ చేయొచ్చు. ఉదాహరణకి ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో
280 పోలింగ్ స్టేషన్లను ఉన్నాయి అనుకుందాం. అంటే 280 ఈఎంలు ఉంటాయి. అలాగే 14 టేబుల్స్ ఉన్నాయి అన్నాం కదా. 280 డివైడెడ్ బై 14 పూర్తిగా 20 రౌండ్లు అన్నమాట. ఇవైనా వచ్చిన కౌంటింగ్ బ్లాక్ బోర్డు మీద వేస్తారు. లాస్ట్లో ఓవరాల్గా అన్ని ఓటింగ్లను కలుపుతారు. ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో ఆ కౌంటింగ్ గెలిచినట్టు. ఓవరాల్గా చూసుకుంటే ఎక్కువ క్యాండిడేట్ గెలిచిన వాళ్ళు ఉంటే ఆ పార్టీ గెలిచినట్టు. ఫామ్ లోక్సభ ఎన్నికల్లో 50% కన్నా ఎక్కువ సీట్స్ వస్తాయో ఆ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ను ఫామ్ చేస్తుంది. అసెంబ్లీలో 60% సీట్లు వస్తాయో స్టేట్లో గవర్నమెంట్ను ఫామ్ చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.